అమెరికాలో జో బైడెన్ వచ్చాక ట్రంప్ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. అన్ని సర్వేలు కూడా ట్రంప్ ఈసారి ఎన్నికల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తాడని చెప్పాయి. దీంతో 2024 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి మరోసారి వైట్హౌస్లోకి ప్రవేశించాలని ఉవ్విళ్లూరుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఇప్పుడు కొలరాడో సుప్రీంకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. 2020లో అధ్యక్ష ఎన్నికల తర్వాత అమెరికా పార్లమెంట్ భవనం క్యాపిటల్ హిల్పై దాడికి సంబంధించిన కేసులో విచారణ జరిపిన కొలరాడో సుప్రీంకోర్టు ట్రంప్ అధ్యక్ష పోటీకి ఎసరు పెట్టింది. ఆ స్టోరీ ఏంటో చూద్దాం. 2020 అధ్యక్ష ఎన్నికల అనంతరం క్యాపిటల్ హిల్పై జరిగిన దాడి డొనాల్డ్ ట్రంప్ వల్లే జరిగిందని కొలరాడో కోర్టు తెలిపింది. అప్పుడు జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ట్రంప్ ఓడిపోవడానికి ఎన్నికల కమిషన్ కారణమంటూ 2021 జనవరి 6వ తేదీన ట్రంప్ మద్దతుదారులు వాషింగ్టన్లో భారీ ఎత్తున నిరసన తెలియజేశారు. ఆ ర్యాలీ సందర్భంగా ట్రంప్ మద్దతుదారులు అమెరికా పార్లమెంట్ భవనంపై దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో ట్రంప్ కారణంగానే క్యాపిటల్ హిల్పై దాడి జరిగిందని, అందుకే ట్రంప్ ఎన్నికల్లో పోటీ చేయకూడదని 7 సభ్యుల బెంచ్ ప్రకటించింది. అమెరికాలో కొత్తగా ఎన్నికైన జో బైడెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేందుకు ట్రంప్ కుట్ర చేశారని బలమైన సాక్ష్యాలు ఉన్నట్లు తీర్పు సందర్భంగా కోర్టు వెల్లడించింది. ఇక ఎన్నికల బ్యాలెట్ నుంచి డొనాల్డ్ ట్రంప్ పేరును తొలగించాలని కొలరాడో సుప్రీంకోర్టు తాజాగా ఆదేశాలు కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆయనకు కాస్త ఉపశమనం కలిగించే వార్త చెప్పింది. అయితే ఈ తీర్పు కేవలం కొలరాడో రాష్ట్రం వరకు మాత్రమే పరిమితం అవుతుందని వెల్లడించింది. అంటే కేవలం కొలరాడో రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ పేరును తొలగించనున్నారు. అయితే మిగిలిన రాష్ట్రాలకు మాత్రం ఈ కోర్టు తీర్పు వర్తించదని స్పష్టం చేసింది. దీంతో 2024 మార్చి 5వ తేదీన కొలరాడోలో జరిగే రిపబ్లిక్ పార్టీ ప్రైమరీ ఎన్నికల్లో ట్రంప్ పేరు ఉండదు. దీంతో 2024 నవంబర్ 5వ తేదీన జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ అభ్యర్థిత్వంపై ఇది పెను ప్రభావం చూపనుంది. అంటే ఒకవేళ ట్రంప్ పోటీ చేసిన కొలరాడో నుండి వచ్చే 10 ఎలక్టరల్ ఓట్స్ని పోటీ చేయకుండానే ఓడిపోయినట్టు అవుతుంది. ఇది తన అధ్యక్ష పదవి నుండి ఓడిపోయే అవకాశం కలిగిస్తుంది. ఒకవేళ ఇదే బాటలో మిగతా రాష్ట్రాల కోర్టులు కూడా తీర్పుని ఇస్తే ట్రంప్ ఇక ఎప్పటికీ అధ్యక్షుడయ్యే అవకాశం ఉండదు. అయితే ట్రంప్పై కొలరాడో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అధ్యక్ష పోటీలో ఉన్న వివేక్ రామస్వామి స్పందించాడు. ఎన్నికల బ్యాటిల్ నుంచి ట్రంప్ పేరును తొలగిస్తే తాను కూడా కొలరాడో ప్రైమరీ బ్యాలెట్ నుంచి వైదొలుగుతానని వివేక్ రామస్వామి స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్న ఇతర నేతలు రాన్ డిసెండిస్, క్రిస్ క్రిస్టీ, నిక్కీ హేలీ కూడా ఎన్నికల్లో బరి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అలా చేయని పక్షంలో చట్టవిరుద్ధమైన నిర్ణయాన్ని వారు సమర్థించిన వారు అవుతారని తెలిపారు. ఇలాంటి తీర్పు కారణంగా అమెరికా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వివేక్ రామస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న ఒక అభ్యర్థిపై ఇలా అనర్హత పడడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. మరోవైపు ఈ తీర్పుపై అమెరికా సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్కు అవకాశం కల్పించింది. ఈ అప్పీల్కు వచ్చే ఏడాది జనవరి 4వ తేదీ వరకు ఈ ఉత్తర్వుల అమలును నిలిపివేస్తున్నట్లు కొలరాడో సుప్రీంకోర్టు వెల్లడించింది. దీంతో కొలరాడో స్టేట్ ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేస్తారా లేదా అనే నిర్ణయాన్ని అమెరికా సుప్రీంకోర్టు తేల్చనుంది. ఈ క్రమంలోనే కొలరాడో సుప్రీంకోర్టు తీర్పుపై ట్రంప్ అటార్నీ సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమైంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.